పట్టణంలోని డిగ్రీ కాలేజ్ నూతన భవన నిర్మాణం కొరకు కాలేజీ ప్రాంగణంను శాసనసభ్యులు కాకల సురేష్ పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే కాకల సురేష్ మాట్లాడుతూ ఉదయగిరి డిగ్రీ కాలేజ్ను అభివృద్ధి పరిచే ఆలోచనలో భాగంగా భవన నిర్మాణం మరమ్మతుల కొరకు 5 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగిందని, నూతన భవన నిర్మాణం కొరకు కాలేజీ ప్రాంగణంను పరిశీలించామని, సంబంధిత అధికారులకు పక్కా ప్రణాళిక నమూనాను తయారు చేయమని సూచనలివ్వగా, తద్వారా భవన నిర్మాణ నమూనాలో మరలా మార్పులు చేయకుండా భవన నిర్మాణమును చేపట్టవల్లని కాంట్రాక్టర్ను, అధికారులను ఎమ్మెల్యే గారు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఉదయగిరి మండల కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. మనం ఈరోజు ఇక్కడ ఉదయగిరి ఎంఆర్ఆర్ డిగ్రీ కాలేజ్ ప్రాంగణంలో ఉన్నాము. మనకు ఉదయగిరి పట్టణంలో పరిస్థితులు చూసాము. దాదాపుగా 2 సంవత్సరాల నుంచి నేను ఇంతకుముందు ఒకసారి కాకర్లా చారిటబుల్ ట్రస్ట్ నుంచి మనం ఒక ముగ్గుల పోటీ ఒకటి చేయడం జరిగింది. ఇక్కడ పిల్లలతో చాలా మందితో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. దాదాపుగా కాలేజీ మొత్తం కూడా ఒక టూర్ చేయడం జరిగింది. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అని. కనీసం కిటికీలు లేని పరిస్థితి, చాలా అస్తవ్యస్తంగా దారుణమైన పరిస్థితిలో ఉన్నది ఈ డిగ్రీ కాలేజ్. ఈ రోజున ఒక 5 కోట్లతోటే డిగ్రీ కాలేజ్ డెవలప్మెంట్ స్టార్ట్ చేయబోతున్నాము. ఇక్కడ ఒక కొత్త బిల్డింగ్ ఒకటి, ఈ బిల్డింగ్కి ఆపోజిట్గా ఒక కొత్త బిల్డింగ్ ఒకటి, ల్యాబ్స్ అవ్వచ్చు, క్లాస్ రూమ్స్ అవ్వచ్చు, అలాగే వీటి గురించి తర్వాత జంగిల్ క్లియరెన్స్ అవ్వచ్చు. దాదాపుగా 15 ఎకరాల పైన మనకు ఈ డిగ్రీ కాలేజీ స్థలం ఉంది. వెనకాల కూడా మనం కాస్ట్ తగ్గించుకోవాలంటే కొంత ఫెన్స్ వేసుకొని వెనకాల జంగిల్ క్లియరెన్స్ చేసుకుంటే ప్లే గ్రౌండ్ కూడా వాడుకునే దానికి అవకాశం ఉంది. 15 ఎకరాలు నాకు ఇక్కడ చూస్తే 15 ఎకరాలు ఎక్కడ కనపడటం లేదు. అంటే వాడుకలో ఉన్నది ఒక 5-6 ఎకరాలు వాడుకలో ఉన్నది, మిగతాదంతా కూడా వెనకాలంతా ఉండిపోయింది. సో దాన్ని అంతా కూడా కలుపుకొని దీనికి చక్కగా బ్లూ ప్రింట్ ఒకటి రెడీ చేయమని చెప్పాము. స్టేజ్ వైజు ఈ 5 కోట్లకి మనం ఏం చేయగలం అనేది చేసిన తర్వాత ఒక్కొక్క పీస్ కింద ఇంకా కూడా మనం ఏం చేసుకుంటూ వెళ్ళాలి. ప్రిన్సిపాల్ గారు చక్కగా కోఆపరేట్ చేస్తున్నారు. ఇక్కడ వారికి కూడా విజన్ ఉంది. అంటే దీన్ని ఈ కాలేజీ రూపురేఖలు మార్చాలి, పిల్లలందరికీ సహాయపడాలి, ఉదయగిరి పట్టణానికి సహాయపడాలని ప్రిన్సిపాల్ కూడా ఒక సమర్థమైన లక్ష్యంతో ముందుకు వెళ్తా ఉన్నారు. వారు కూడా దగ్గరుండి దీన్ని పర్యవేక్షిస్తారు. దీనికి వచ్చిన కాంట్రాక్టర్ గారు అవ్వచ్చు, వారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దయచేసి ఇది పిల్లలకు సంబంధించింది కాబట్టి క్వాలిటీలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా జాగ్రత్తగా దీన్ని చేయాల్సిన అవసరం ఉంది. నా సహాయం నేను చేస్తాను. మన ఎంపీపీ నిధుల నుంచి కానీ, లేకపోతే జిల్లా పరిషత్ నిధుల నుంచి కానీ, ఎంపీ ల్యాడ్స్ నుంచి కానీ, మనకి ఏ అవకాశం వచ్చినా కూడా ఒక్కొక్క పీస్ నెక్స్ట్ చేసుకుంటా వెళ్ళి దీన్ని సమూలంగా దీన్ని ఒక డిగ్రీగా కంప్లీట్గా దీన్ని రూపురేఖలు మార్చాలనేది నా ప్రయత్నం. బయట కూడా లోపల ఎంటర్ అయ్యేటప్పుడు కూడా చాలా దారుణమైన పరిస్థితి ఉంది. మనం కాలేజీలోకి ఎంటర్ అవుతున్నామా లేకపోతే ఏంది దీని పరిస్థితి అనేది. ఇదంతా కూడా ఫస్ట్ జంగిల్ క్లియరెన్స్ ఒకటి చేయాలి, ప్రిన్సిపాల్ గారికి చెప్పడం జరిగింది. ఆ విధంగా మనం ముందుకు పోతా ఉన్నాం. ఉదయగిరి పట్టణంలో డిగ్రీ కాలేజ్ ఒకటే కాదు, ఇప్పుడే వస్తా బస్ స్టాండ్ చూసి వచ్చాం. ఉదయగిరి బస్ స్టాండ్ చూసి వచ్చాం. చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. ఒక బస్ స్టాండ్, ఒక బిల్డింగ్, స్మాల్ బిల్డింగ్ ఉన్నాడుగా, ఆ స్మాల్ బిల్డింగ్ కూడా ఏం కనపడని పరిస్థితి. చుట్టూ చిన్న షాపులు పెట్టేసి లోపల దారుణమైనగా ఉంది. కూర్చోలేని పరిస్థితి. నేను కూడా వెళ్ళలేకపోయా లోపలికి, అంత దారుణమైన పరిస్థితిలో ఉంది. దాన్ని కూడా సమూలంగా ఇప్పుడే ఎండిఓ గారితో మాట్లాడడం జరిగింది. దానికి రావాల్సిన ఫండ్స్ తెప్పించుకొని దాన్ని కూడా మొత్తం రీషేప్ చేసి కంప్లీట్గా కూడా మన బస్ స్టాండ్ని కూడా మార్పు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఎంతోమంది పేదలు ఉన్నారు. ఈ రోజు కూడా ఉదయగిరి పట్టణంలో స్మాల్ బిజినెస్లు చేస్తూ ఉన్నారు. చిన్న వ్యాపారస్తులు చాలామంది ఉన్నారు. కానీ బతుకులు వాళ్ళ జీవితాలు మారకుండా అదే జీవితాన్ని గడుపుతూ దాదాపుగా 40 ఏళ్ల నుంచి కూడా రియాజ్ భాయ్ కూడా తెలుసు లోపల పరిస్థితులు కొన్ని. అక్కడ రియాజ్ భాయ్తో కలిసి నేను చాలాసార్లు లోపల వెళ్ళి తిరగడం కూడా జరిగింది. మన ముస్లిం సోదరి మనల్ని కూడా ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇంకా కూడా మనం దీన్ని ఉపేక్షించకూడదు. ఎక్కడ అవకాశం దొరికినా కూడా నేను సెంట్రల్ గవర్నమెంట్తో కూడా రేపు పొద్దున ఢిల్లీలో కూడా మాట్లాడడం జరుగుతుంది. కొంతమందితో మనకు ఎక్కడ అవకాశం వస్తే అక్కడ ఈ కంప్లీట్గా అక్కడి నుంచి కూడా కొంత మనం వేరే కాలనీస్ లాగా కట్టుకొని కొంత రీషేప్ చేయాల్సిన అవసరం ఉంది. పేదలు ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ ఏమాత్రం కూడా డెవలప్మెంట్కి నోచుకోలేదు ఉదయగిరి పట్టణం. కనీసం కొన్ని అవతల వేరే మండలాల్లో అక్కడక్కడ కొంత డెవలప్మెంట్ కనపడుతుంది.